సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్కేబావి వందనపురి కాలనీలో స్థానిక మాజీ కౌన్సిలర్ ఏనుగు కవిత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించిన మాజీ కౌన్సిలర్ కవిత శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా కవిత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మా కాలనీ వాళ్లతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించడం ఎంతో సంతోషంగా ఉంది. కుల మతాలకు అతీతంగా అమ్మవారి దగ్గర బోనాల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే మా మామగారు అమీన్పూర్ మాజీ సర్పంచ్గా చేయడం జరిగింది. వారి అడుగుజాడలో నడవాలనేదే మా యొక్క కోరిక. మా పదవీ కాలం పూర్తయినా సరే గాని ప్రజల్లో ఉండుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఏనుగు కవిత శ్రీనివాస్ రెడ్డి, కాలనీ మహిళలు, కాలనీ పెద్దలు, యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమీన్పూర్ గ్రామ ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. కాలనీ వాసులకి అందరికీ, ఊరు వాళ్ళకి, కాలనీ వాసులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బోనాల పండుగ మనం ఎప్పటికీ ప్రతి ఏటా మంచిగా చేసుకుంటున్నాము, చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. నా పదవి కాలం అయిపోయినాక కూడా ఇది చేస్తున్నాము. మేము ఎప్పటికీ కూడా మర్చిపోము అమ్మవారిని. ఎప్పటికీ ఎల్లకాలం అమ్మవారిని కొలుసుకోవాలని మేము అందరం అనుకుంటున్నాము. పండుగ కూడా బోనాల పండుగ, నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, వినాయక నవరాత్రులు అన్ని కూడా ఇక్కడెక్కడా లేకుండా అంతా వైభవంగా చేస్తున్నాము. అందరు ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రజలు కూడా మాకు అక్క మేము వస్తున్నాము, మేము కూడా మీతోటి ఉంటాము అని అన్న వాళ్ళు ఉన్నారు. సంధి నేను చేసింది ప్రతి ఒక్క కాలనీలో రోడ్స్, వాటరు, డ్రైనేజెస్ ఏది అన్ని కంప్లీట్ చేశాను. ఏదో ఒకటి రెండు ఉండొచ్చు నాకు తెలిసి. బ్రిడ్జ్ కూడా నేను చేశాను, మీరు చూస్తున్నట్టు అనుకోండి. అందరు చల్లంగా ఉండాలని, అందరు మంచిగా చూడాలని, ఎప్పటికి ఇలానే బోనాలు అందరు చెయ్యాలని కోరుకుంటున్నాను. 5 years ఎంపీటీసీగా చేశాను లింగమయ్య కాలనీలో. అప్పుడు కూడా అక్కడ అడగండి ఎవరినైనా, నేను ఎక్కడ పోయినా అందరికీ పని అందరితోటి సహకరించి, అందరితోటి మంచిగా ఉండి, వాళ్ళతోటి అన్ని పనులు చేపించి అందరికీ కూడా అభిమానాలు పొందుతున్నాను. ఇప్పుడు మా మామ సర్పంచ్ ఉండి కూడా చాలా చేశాడు. మళ్ళీ ఇప్పుడు బిరంగూడ టెంపుల్ మా మామ చేసింది 35 ఎకరాలు కేసు వేసి చేసిండు. ఇప్పుడు మా మామ చేయకుండా ఉంటే అది ఎప్పుడో అయిపోతుండే. ఇప్పటికి కూడా సగం అయిపోయింది. అట్లా అందరు ఎంతో విధంగా చేస్తున్నారు. మీ అందరు మాతో సహకరిస్తే మనం అది కూడా ఆపగలుగుతాం. హైడ్రా వచ్చి కూడా కొంచెం మనకి ఇచ్చేస్తున్నది. ప్రజలకు చేయకుండా ఉన్నోళ్ళకి చేయండి. హైడ్రా పేద ప్రజలకు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి చేయకుండా ఉన్నోళ్ళకి చెయ్యండి. హైడ్రా వాళ్ళు చూసి కొంచెం చెయ్యండి, అంతేవరకే. వాళ్ళు పెద్దవాళ్ళు ఇది చేస్తున్నారని వాళ్ళకి ఇవ్వకుండా మనల్ని పేదవాళ్ళని కష్టపెట్టడం కరెక్ట్ కాదు. హైడ్రా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి చెయ్యండి. సమేత ఏమీ లేదు, ఎస్సీ, బీసీ, ఓసీ అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ బోనాలు తెచ్చిర్రు. మేము ఎవరిని కులం మతం అని ఎవరిని అనలేము. అడగండి మీరు కూడా. ఎప్పుడు కూడా మేము కులము ఇది ఏమి తేలేము. ఎందుకంటే గుడి అందరూ దేవుడు, ఇది రాజకీయం కాదు, గుడి కాబట్టి అందరికీ దేవుడు కాబట్టి మేము ఎవ్వరికి కూడా